కేబినెట్ మీటింగ్ అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాని కెపాసిటీ పెంచడమని మళ్ళీ భూ నిర్వాసితుల సమస్య, సాంకేతికమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఎన్జిటి సమస్యను, అదేవిధంగా నిర్వాసితులతో సామరస్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా శాంతి భద్రతల సమస్య ద్వారా మిలిటరీలాగా అర్ధరాత్రి మహిళలను చూడకుండా దాడులు చేసిన సంఘటనలు మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటాయి. మీకు జ్ఞాపకం ఉన్నా లేకున్నా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆ దెబ్బలో కేసులో ఆ రాత్రి నిరంకుశత్వంగా జరిగిన వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా మార్చి 2వ తారీఖు 2023 నాడు ఆ ప్రాంతం లోపల మేమందరం కూడా ప్రాజెక్టు సందర్శనకు పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 2223 కిలోమీటర్లు కాలువల కొరకు సేకరించాల్సినటువంటి భూమికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కావచ్చు, మాకు హుస్నాబాద్ 3 జిల్లా కలెక్టరేట్లు వస్తాయి.